తమ్ముడు పాండ్యా నీకు దండేసి దండం పెట్టిన తక్కువనే తమ్ముడు. నీ యవ్వ మన ఓనిగాళ్ళందరూ వరుస పెట్టి కాలెత్తేసిన గా ఫ్లాష్ మ్యాన్ గన్ లెక్క వచ్చినాల నుంచి అందరిని వరుస పెట్టి తట్టినవు చూడు. సూపర్ తమ్ముడు. గిదేమన్నా నాకు కొత్తనానే. నీ యాల్ది ఇంకొడ్డ జనబాలుగాని ఉండింటేనా పక్క నూరు చప్పరెత్తుంటి. ఎనిహో యా మాటకు ఆ మాటనే గంభీర్ బై. మన బౌలర్లు మళ్ళా ఏడవాయ కొట్టించుకుంటారు అనుకున్నా. నీ యవ్వ పీకి రే పుల్లలు వరుస పెట్టి వీకి మ్యాచ్నైతే గెలిపించారు సాలతి. మోసం దగా కుట్ర తొండి అంతా తొండి ఆడి గెలిచిర్రు. అరే అంత క్లియర్ నోబిని నోబియకుండా మోసం చేసిర్రు. ఆడనీక మీ ఊరికొస్తే గిదేవే మీరు చేసేది. కానిది మళ్ళా మా ఊరికి రారా ఏంది? ఓసిని ఒకవేళ గది నోబే అనుకో తమ్ముడు. అప్పటికే మీ ఓనిగాలు సగం మంది పీకిర్రు. ఇంకా జోపాల్సింది 100 పైన కాలబడింది. యాడైతుందని తమ్ముడు? వా ఏందన్నా గట్టంటావు? వరుస పెట్టి ఊక్కుంటా పోతే ఎందుకు కాదే? గీ దునియాలో అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలన్నా సుసాధ్యాన్ని అసాధ్యం చెయ్యాలన్నా మేమేనే. అయినా బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ అయితే బ్యాటర్లకు ఫేవర్గా ఉండాలి కానీ మీకు ఫేవర్గా చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఎక్కడైనా ఉందనేది? ఒరే అడ్డికాకో చూస్తున్నావులే తమ్ముడు చూడు ఎట్ట ఎదారు చేస్తున్నాడు. ఎస్ కరెస్టే. గదిగాన నోబిచ్చింటే తమ్ముడు తడాక చూపించతోడే. ఏం చేస్తావు అంతా తొండి చేసి పాడేసిర్రుతి. గంతేగాని మనం గెలిపిద్దామని మాత్రం లేదు. నీ అవ్వ రిటైర్ అయిపోయినవు నువ్వు పీకుతా కట్టలు కడతా అని వచ్చి గిదేవా చేసేది. ఓ శని గల్లో డప్పటోడు హర్షదీప్ గారిని ఫాస్ట్ బౌలర్ అనుకుని అపార్థం చేసుకున్నానే. నీ అక్క వాడైతే ఫాస్ట్ బౌలర్ కాదు చూడే, స్పిన్నరు. అరే ఉరికింతొచ్చి బాల్ని సొటలు బిట్టలేస్తాడు. మళ్ళా గదేవే స్వింగ్ అంటే. నీ అవ్వ స్పిన్కి స్వింగ్కి కూడా తేడా తెలకుంటే ఎట్టలే. మళ్ళా టీంకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్వి దేనికివే? ఓ శని ఆ మాట కొత్తే హర్షదీప్ గానికి పుల్లనిచ్చిన అర్థం పర్థం ఉందే. పోయి అక్షర్ పటేల్ గానికి బిస్కెటే నాకు చెప్తున్నావు చూడు. సూపరే. ఎస్ సేమ్ టు సేమ్ వే. వాడిని స్పిన్నర్ అనుకుని బొక్కబోర్లవన్నా గానీ లేకుంటేనా. నీ ఎవ్వ నిజం చెప్పాలంటే వాడు నిలబడి జిమ్ముతున్నాడు. ఏం చేస్తావు మళ్ళొస్తాడు కదా, నెక్స్ట్ టైం చూసుకుందాం. ఆపురువే అయ్యిందేదో అయ్యింది. ఫస్ట్ మ్యాచ్ దేవునికి, మిగతా 4 మనకే. డోంట్ వరీ, ఏదైతే గదైతే చూసుకుందాం. ఒరే మిల్లరు ఏమన్నా అంటే అన్నామంటావు అని. నేను పిండి బడికి పోతున్నప్పటి నుంచి ఆడుతున్నావు కదలే. చూడనీకనేమో కింద మిల్లర్ గాడు నడితి అనిపిస్తుంది. తీరా చూస్తే మెరుపు తీగలక ఎప్పుడొస్తావో ఎప్పుడు పోతావో ఎవరికి తెలియదు. ఏంది తమ్ముడు నీ ఏమో మరి 74కి కాలెత్తేయడం ఏంది తమ్ముడు? బువమ్మన్నా నువ్వైతే బొత్తిగా ఎదారు చెయ్యాకే. వీని గన్ల వీక్నెస్లన్నీ తెలిసినవి తీయన్నా. సుత్తివి కదనే మొత్తం టాప్ ఆర్డర్ని ఎట్ట పిసికి పడెత్తినో చూసుకయ్యా. ఇంకా సిరీస్ మొత్తాన్ని అల్లాడిత్తది. డోంట్ వర్రీ. ఒరే గిల్లుగా ప్రతి బాల్ని తట్టేయనికే నువ్వేమన్నా హిట్ మ్యాన్ అనుకుంటున్నావా, ఫ్లాష్ మ్యాన్ అనుకుంటున్నావా? అరే టీంకి డిప్యూటీ కెప్టెన్వి, మరి ఇంత పరక పాయసంగా పుల్ల ఇత్తేట తమ్ముడు. ఎస్ కరెక్టేనే హార్దికన్నా. ఈ తాప పయ్యల్లా కళ్ళు పెట్టుకుని ఆడతీయే. ఎస్ కమాన్ మై డియర్ సోల్జర్స్. గా టెస్ట్ సిరీస్ క్లీన్ షిప్ రివెంజ్ ని ఈ సిరీస్ క్లీన్ షిప్ తో తీర్చుకునాలే. ఇంకా 4 ఉన్నాయి గంతే, తట్టేద్దాం. గెట్ రెడీ బాయ్స్. ఓ శని ఏంది తట్టేది నాకు అర్థం కాదు. గా దూబేగాడైతే కాలం ముందర పడిన బాలు కూడా జోపలేకున్నాడు. గా గిల్లుగానికి మెడల్ ఇంకా చక్కగా అయినట్టలేవే. గా తిలక్ తమ్మునికైతే పాపం వానికి 50 బాలు జోపాలనో 50 బాలు ముట్టియాలనో తెలకుందే. ఇంకా శర్మ అంటావా గా అభిషేకం మాక్సిమం పవర్ ప్లే వరకు ఉంటుంది. ఇంకా నీకైతే ఓ పెద్ద దండమే. కాళ్ళకు తప్ప యాడేసిన పుల్లను సమర్పిస్తున్నావు. నన్ను ఆడిపించగయ్యే, నేను ఆల్తా గెలిపిత్తా. ఓసిని గెలుస్తూనే ఉన్నాం కదా తమ్ముడు. మళ్ళా గదే నాకు మండేది. గెలిపిత్తా అంటే అర్ధికన్నెళ్ళకి అల్లాడిత్తా అని. ఆడిపించగయ్యే, నేను ఆల్తా. వారిని నాకు నిన్ను ఆడిపియాలనే ఉంది తమ్ముడు, కానీ ఎవరి జాగాలు ఆడిపియాలని చూస్తున్నా. గా గిల్లు గాని ప్లేసులు ఆడిపిస్తేనా గంభీరన్న అలుగుతాడా? పాపం గా జితేష్ శర్మ గాని కూర్చోబెడితేనా అన్యాయం అయిపోతాడా? గా అభిషేకంని ముట్టుకుంటేనా సోషల్ మీడియా మొత్తం చినిగిపోతుందా? ఎట్ట తమ్ముడు ఏం చేద్దాం నువ్వే చెప్పు. వాళ్ళు వీళ్ళు ఎందుకన్నా నువ్వే రెస్ట్ తీసుకయ్యా, ఏమైతుంది? ఓసిని నేను ఆడేదే బిగ్గర 2-3 నెలలేగా తమ్ముడు. తర్వాత ఎట్టాగు నన్ను నూకేస్తారు. నీకు కూడా తెలుసుగా తమ్ముడు. అంటే మళ్ళీ నన్ను ఆడిపించగరా ఏంది? గసువంటప్పుడు నాకనిక సెలెక్ట్ చేసిర్రా? ఎస్ సూర్యబాయ్, సాయంత్రం ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయే చాలు. నీ అవ్వ ఈడొకడు. చెప్పే సూర్యబాయ్, 2వ మ్యాచ్కి గేమ్ ప్లాన్స్ చెప్పి అయిపోయి ప్రాక్టీస్ చేసుకుంటా. నీ అవ్వ నీది ఎదారలేని జీవితం తమ్ముడు. ఏందన్నా ఏమో అంటున్నావు? ఏం లేతివే, నువ్వు ఫస్ట్ జర ఉప్పు తగ్గి ఓ 30 బాలు టార్గెట్ పెట్టుకుని ఆడివే చాలు. షూర్ అన్నా. సూర్యన్నో నిన్నట్లక దబ్బున కాలెత్తేయాకే నీకు పుణ్యం ఉంటది. ఓ 1/2 గంట సేపన్నా ఆడన్నా. అరే నేను వచ్చేతల్లకల దెబ్బ పీకుతున్నారేందే? వచ్చి వికెట్ నిలబెట్టి చిన్నగాడితే స్కోరు జౌపలే అంటారు. సపరియనికవే పుల్లవాడితే రెస్పాన్సిబిలిటీ లేదంటారు. నీ ఎవ మనస్ఫూర్తిగానే ఆడలేకున్నా నన్ను అర్థం చేసుకయ్యే. కరెక్టే తమ్ముడు, నీ బాధగా బాబర్కి కూడా రావద్దువే. గట్టినే చూద్దాం తి. ఎస్ బువమన్నావు చెప్పే. నీ ఎవ్వ నీ టిప్స్ లేక ఫస్ట్ మ్యాచ్ పీకిందే. చెప్పే పోయి అల్లాడిస్తాం. ఓసిని దాందేం భాగ్యం తమ్ముడు. ఓ 1600 ఫోన్ పే చేయి, టిప్స్ పీడిఎఫ్ చేస్తా. నీ అవ్వ ఇంకా నువ్వు మారవానే? మారనువా? మారకూడదు, ఇది వ్యాపారం.
నీ ఎవ్వ కాల పెడితే తీయే దిక్కుమాలిన టిప్స్ మొగాన వాడేయి. ఒరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని నా మాటిని టాస్ ఓడిపోరి. నీ ఎవ్వ పెద్ద పోటీ మొగోళ్ళక టాస్ గెలుతున్నారు, ఇజ్జత్ మొత్తం పోతాంది. గదేందన్నా, లేకపోతే ఇందులో ఎవడన్నా టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోతాడా? నీ ఎవ్వ మీ వల్ల ఇజ్జత్ మొత్తం పోతాంది. ఓసి నీ అవ్వ తొక్కలో టాస్ పక్కన పెట్టే చక్రవర్తి గాని దాంట్లో హర్షదీప్ గాని దాంట్లో ఎట్టవాయి కొట్టాలనో గది చెప్పే ఫస్ట్. చెప్పను తమ్ముడు. ఎస్ చెప్పను తమ్ముడు, పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తా చూసుకో. బూ అమ్మన్నావు నువ్వు ఏమన్నానిక ఎన్ని టిప్స్ ఎక్స్పైర్ అయినాయే పనికి రావు. అరే నిన్న ఒక్క మెంటలోడు తగులుకుంటేనే మ్యాచ్ 100 రన్స్ తేడాతో గెలిచినాం. గదే ఈ తూరి కాటేరమ్మ కొడుకు గంభీరన్న కొడుకు ఇద్దరు తగిలినారనుకో ఎందుకుతి. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. రొచ్చే. సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ చేయండి. హార్దిక్ పాండ్యా తప్ప మొత్తం అందరు ఫ్లాప్ అయినారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ కొంచెం వికెట్ని నిలబెట్టినా కూడా మరీ స్లోగా ఆడినారు. జస్ట్ ఇమాజిన్ హార్దిక్ కూడా తొందరగా అవుట్ అయింటే మ్యాచ్ రిజల్టే వేరేలా ఉండేది. అటనే ఇప్పుడు ఇష్యూ అవుతున్న నో బాల్ కూడా నో బిచ్చినా కూడా ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు. ఆ టైంలో చేసి ఇంపాసిబుల్, ఎందుకంటే అప్పటికే 5 వికెట్లు పడినాయి. ఎనీహౌ నెక్స్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో కూడా కామెంట్స్ చేయండి. సంజుని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరి ప్లేస్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందో కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. అటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.